ఇంపుగా ఉంది. అవి ఒక రాయి ఇస్తే ఎగురుతాయేమో బుజ్జి ఒక్కసారిగా. ఆ పిచ్చుకలు కలర్స్ అవి కడుతున్నాయి, ఇంకా గూళ్ళు అవి అన్నిట్లోనే ఉన్నాయి. గడ్డితో కడుతున్నాయి కొత్త గూళ్ళు ఇవి. చూసావు అగో గడ్డి తీసుకొచ్చాయి. అవునవును, వాటి నోట్లతో పట్టుకొని వస్తున్నాయి. ఏ ఇంజనీర్ కూడా పనికిరాడు వీటి ముందైతే. దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. తీగొచ్చి నాది యాడ్ చేస్తుంది. అలాగే మమ్మల్ని కూడా తీగొచ్చి తీస్తాను. పశువులు కాపరులు చూసారా, గేదెలు మేపుకుంటున్నారు. ఇది న్యాచురల్గా అయింది కాదు, తవ్విన బావి. మేము ఏం చేస్తున్నాం? ఈ కొండ అందమైన కొండ. ఇంతకు ముందు ఒకసారి వచ్చాం అక్కడికైతే. చాలా అద్భుతమైన అనుభూతులు ఉన్నాయి. మా అన్నగారు అయితే అక్కడ కుర్రవాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ విషయాలన్నీ రాబడుతున్నారు. మా వాళ్ళు అయితే బిర్యానీ చేశారు మంచిగా. ఓపెన్ చేశాక చూపిస్తానండి. వాటరు, బిస్కెట్లు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఆకు చూడు ఎంత చిన్నగా ఉన్నాయో. ఆకులు చూడండి ఇట్లా ఎంత చిన్నగా ఉన్నాయో. సూపర్గా ఉన్నది కదా. ఆహాహా, నిజమే, దేవుని సృష్టి, దేవుడి క్రియేటర్. ఎగిరిపోతున్నాయి. ఎగురుతుండగానే వీడియో తీయాలి. ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ కొత్త గోళ్ళు చూసారా, సగం సగమే అయినాయి. ఎలా కడుతున్నాయో కానీ మనం. ఎంతసేపు మా అన్నగారు ఇక్కడ ఏమున్నాయా అని తెలుసుకున్నారు. ఈ చెరువులో చేపలు ఉన్నాయని చెప్పారంట, పట్టేద్దాం అంటున్నారు. అది వాటర్ కోసం. ఈ కుర్రవాళ్ళతో డిస్కస్ చేశారు ఇప్పటి వరకు. ఏం మాట్లాడారండి అన్నగారు? మేకలా? ఇక్కడ తిరగడం ప్లేస్ ఏమంటే ఇక్కడ మహాదేవ్ మందిర్ ఉందంట. అక్కడ क्या नाम है छोटू? बुद्धभूषण. सुपर नाम. తీసుకెళ్ళామా? ఈ బుర్ర విషయం ఉన్నాడు. బుద్ధభూషణ్. ఓకే, ఐడియా దేవుడు ఎలా ఇచ్చాడు కానీ. అన్న కొన్ని కొన్ని పక్షులు మీకు అంటే నమ్ముతాం లేదన్నా, ఈ ఓన్లీ మంచిగా అంటే అంటే తిరిగి వచ్చేలా ఉన్నాయి. కొన్ని అలా ఉండవు. ఏంటంటే వీడికి 2 కన్నులు ఉంటాయన్నమాట. 2 కన్నాలు నుండి అందమైన ప్రకృతి వాతావరణం చూడొచ్చు. ఇప్పుడు వచ్చిన ఈ కొండపైన ఇది ఒక ఆశ్రమము. కొంతమంది సాధువులు ఇక్కడ ఉంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇదైతే. ఇక్కడ నుంచి చూస్తే కనుక చాలా అందంగా అద్భుతంగా ఉంది ఈ వాతావరణం అంతా కూడా. పచ్చని పొలాలు, చిన్న చిన్న కొండలు, మధ్యలో ఊర్లు. రోడ్డు అయితే వేస్తున్నారు, ఇది చూడొచ్చు. అన్న మనం వెళ్ళేటప్పుడు ఇలా వెళ్దాం అన్న. ఇది మరీ భయంకరంగా ఉంది. ఇది స్లిప్ అదే అనిపిస్తుంది. ఇది స్లిప్ అవ్వనా అన్న, మనకి స్లోప్ తక్కువ ఉంది. ఇది మరీ డేంజర్గా ఉంది స్లోప్ అయితే. నేచర్, అది నేచర్గా, ఇది మనం ఆర్టిఫిషియల్ ఏఐ. అన్న నీ ఫోన్తో ఒక ఇది ప్రకృతి అందాలు. చాలా చిన్న కొండ ఇదైతే, బుల్లిగా ఉంది, గ్రీనరీ బాగుంది. కొండ చూసారా, మొత్తం ఒక బోర్డర్ కట్టినట్టుగా ఉంది లాగా. అసలు ఇవన్నీ కూడా అద్భుతాలే. అడవి పైన
మొక్కలు అయితే వేస్తున్నారు. ప్రణాద వ్యాలీ అయితే వచ్చేసాము. బిర్యానీ తినడానికి రెడీ అయిపోతున్నాం. మా గుండెగాడికి దోమలు కరుస్తున్నాయని అన్నగారు విసురుతున్నారు. విసనకర్రా 3 థమ్స్అప్లు, ఒక స్ప్రైట్తో ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్లు అయితే కనిపించట్లేదు కానీ బిర్యానీ ఫ్రై పీసు బిర్యానీ. ప్రణాద వ్యాలీలో రోడ్డు మధ్యలో చెట్ల కింద గాలి లేకుండా దోమలు పురుగులు కీటకాలతో తింటున్నాం.